ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. మనం తిరుపతి వెళ్ళినప్పుడు మరి అలివేలు మంగాపురము, శ్రీనివాస మంగాపురం చూస్తాము. తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చూస్తాము. కానీ తిరుపతిలోనే ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆలయం ఉంది, అదే కోదండరామాలయం. ఇది అంటే త్రేతాయుగము తర్వాత ద్వాపరం వచ్చింది కదా. అప్పుడు అంటే అంతకుముందే జాంబవంతుల వారు ఇక్కడ శ్రీరామ సీత లక్ష్మణుని ప్రతిష్ఠ అయితే చేశారు. తరువాత జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. జనమేజయ మహారాజు అంటే అర్జునునికి మునిమనుమడు. సో ఈ విధంగా ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని చాలా అద్భుతమైన ఆలయము. ఇక్కడ సీతమ్మ వారు రాముల వారికి కుడివైపున ఉంటుంది. కుడివైపున ఉంటే అత్యంత శక్తివంతమైనటువంటి మాత, అంటే అక్కడ ఆమెకు ఎక్కువ శక్తి ఉంటుందంట. కాబట్టి సీతామాతను ఎవరైతే అక్కడ పూజిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు జరుగుతాయని అక్కడ స్థల పురాణం చెప్తుందనమాట. ఇక్కడ ఇంకా రావి చెట్టు కూడా ఉంటుంది. ఈ యొక్క స్థల మహత్యాన్ని ఖచ్చితంగా చూడాలి మనం. తిరుపతిలో కోదండరామాలయాన్ని అయితే ఖచ్చితంగా దర్శించండి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై తిరుపతి. జై హింద్.